హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరవ ఛానల్. ఈరోజు మనం మ్యాట్రిసెస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 3A మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో వీడియోని మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో మీకు ఫస్ట్ టైం కనుక ఈ మ్యాట్రిసెస్ అనే చాప్టర్ సో ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కనుక మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదేవిధంగా వీడియో తర్వాత మీకు దీనికి సంబంధించిన లాజికల్ బిట్స్ అనేది చిన్న గ్రాండ్ టెస్ట్ ఇస్తాను, అది రాయండి. దాని ఆ లాజికల్ బిట్స్ అనలిటికల్ బిట్స్ అనేది మీకు ఎంసెట్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రైట్ ద ఫాలోయింగ్ యాజ్ సింగిల్ మ్యాట్రిక్స్. సో వీడు రెండు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, వాటిని యాడ్ చేయమంటున్నాడు, సింగిల్ మ్యాట్రిక్స్గా రాయమంటున్నాడు. మనం ఏవైనా రెండు మ్యాట్రిక్స్ లేదా మూడు మ్యాట్రిక్స్ మనం యాడ్ చేయాలంటే ఏం చెప్పానండి? సో ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి. ముందు ఆర్డర్ సేమ్గా ఉందో లేదో చెక్ చేయండి. ఒకవేళ ఆర్డర్ సేమ్గా లేకపోతే అక్కడ డైరెక్ట్గా రాసేచ్చు దేర్ ఈజ్ నో పాసిబిలిటీ టు యాడ్ దిస్ మ్యాట్రిక్స్. సో దేర్ ఈజ్ నో ఎడిషన్ పాసిబుల్ అని రాస్తే సరిపోదు. చూడండి, ఇది 1 రో ఉంది, 2 కాలమ్స్ ఉంది, అంటే ఇది 1/3 మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా 1 రో ఉంది, 3 కాలమ్స్ ఉంది, అంటే ఇది కూడా 1/3 మ్యాట్రిక్స్. అంటే సో ఆర్డర్ సేమ్గా ఉన్నాయి కనుక మనం ఎడిషన్ చాలా హ్యాపీగా రాయొచ్చు. ఎలాగా? by adding the corresponding elements ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 2 + 0, నెక్స్ట్ 1 + 0, నెక్స్ట్ 3 + 0, సో 2 + 0 ఎంతండి? 2, 1 + 0 1, 3 + 0 3. అంటే మనం ఏదైతే మ్యాట్రిక్స్ తీసుకున్నామో మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. చూడగానే రెండు ఒకేలా ఉన్నాయి కనుక సేమ్ ఆర్డర్, సో రాసుకోవాల్సిన లేదు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 + -1, 0 + -1, నెక్స్ట్ 1 + 1, 1 + 1, -1 + 0, -1 + 0. సో దీన్ని రాయొచ్చు 0 ప్లస్ ఇంటూ మైనస్ -1, 1 + 1 2, -1 + 0 -1. ఇంకో స్టెప్ వస్తుంది. సో 0లో -1 తీస్తే -1 2 -1. దిస్ ఈస్ ద సింగిల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ 2/3 2/3. సో సరిపోయింది కనుక ఇప్పుడు యాడ్ చేయొచ్చు. సొల్యూషన్. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్. సో అంటే 3 + 4, సో 9 + 0, 0 + 2, 1 + 7, 8 + 1. సో ఎక్కడ ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నా అక్కడ కూడా అదే ఎలిమెంట్స్ తీసుకున్నాను. -2 + 4. అది తెలిస్తే చాలండి. ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఇక్కడ సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ తీసుకుని యాడ్ చేస్తున్నాం. అలాగా మనకు తెలిస్తే కాన్సెప్ట్ చాలా ఈజీ అండి. సో వస్తుంది ఆన్సర్. 3 + 4 7, 9 + 0 9, 0 + 2 2, 1 + 7 8, 8 + 1 9, 4 - 2 2. This is the answer. Next. First row first column element, first row first column element. So -1 + 0. First row second column element, first row second column element. So 2 + 1. Second row first column element, second row first column element. So 1 + -1. -2 + 0, -2 + 0, 3 + -2, 3 + -2, -1 + 1, -1 + 1, -1 + 0 అంటే -1 అండి. సో 2 + 1 అంటే 3. ఇక్కడ మనం ఒక స్టెప్ ముందు రాసినా పర్లేదు. 1 ప్లస్ ఇంటూ మైనస్ -1, -2 + 0 -2, 3 ప్లస్ ఇంటూ మైనస్ -2, -1 + 1 0. సో ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ వస్తుంది. ఇంకా 1 - 1 0, 3 - 2 1 కనుక. సో ఇంకో స్టెప్ -1 3, 0 -2, 3లో 2 తీస్తే 1 0. సో దిస్ ఈస్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది ఫస్ట్ రోలోని ఫస్ట్ రోమన్లోని ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. If A is equal to this matrix and B is equal to this matrix and X is equal to this matrix and also A plus B is equal to X,
ఫైండ్ x1 x2 x3 x4. సో వాడు ఏమి ఇచ్చాడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు x. దాన్ని మనం రివర్స్ రాసుకుందాం. అంటే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సొల్యూషన్ a ప్లస్ b రాయొచ్చు. ఎందుకు a ప్లస్ b అన్నా b ప్లస్ c అన్నా ఒకటే కనుక. సో కనుక a వాల్యూ ఎంత, -1 3 4 2 ప్లస్ b వాల్యూ ఎంత 2 1 3 -5. ఈ x అనేది లాస్ట్లో రాద్దాం, ఆన్సర్ వచ్చిన తర్వాత రాద్దాం. అప్పుడు మనకి ఈక్వాలిటీ అనేది యూజ్ అవుతుంది. The sum of two matrices is a corresponding elements sum. So the sum of the corresponding elements. So -1 plus 2, -1 plus 2, 3 plus 1, 4 plus 3, 2 plus -5, 2 plus -5. సో రాసేద్దాం. సో 2లో 1 తీస్తే 1, 3 plus 1 4, 4 plus 3 7, 2 plus into minus minus అంటే 2 minus 5, 2 minus 5 అంటే -3. సో ఇప్పుడు ఈ a ప్లస్ b అది వచ్చింది. సో x ఏంటి మనకి, x ఏంటి తెలుసు మనకి, వాడు ఇచ్చాడు x1 x2 x3 x4. సో a ప్లస్ b ఎంత వచ్చింది మనకి 1 4 7 -3. ఏవైనా రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. మనకు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి టూ మ్యాట్రిసెస్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితేనే ఈక్వల్ అవుతాయి. అంటే ఈ x1 అనేది 1 అవుతుంది, ఈ x2 అనేది 4 అవుతుంది, ఈ x3 అనేది 7 అవుతుంది, x4 అనేది -4. సో దేర్ ఫోర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ టూ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రాయాలి. ఇఫ్ టూ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రాసిన తర్వాత అప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 is equal to 4, x3 is equal to 7, x4 is equal to -3. అంతేనండి, చాలా ఈజీ. నెక్స్ట్, ఇఫ్ a is equal to this matrix, b is equal to this matrix, c is equal to this matrix, find a plus b plus c. సో ఇప్పుడు a plus b plus c మూడింటిని ఫైండ్ చేయాలి. సొల్యూషన్. సో మనకేం కావాలి, a plus b plus c. సో ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడో రాయండి. సో -1 -2 3, 1 2 4, 2 -1 3 ప్లస్ బి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడో రాయండి. 1 -2 5, 0 -2 2, 1 2 -3. సి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడో రాయండి, సి మ్యాట్రిక్స్. సో -2 1 2, 1 1 2, 2 0 1. ఏం చేసాము, a ప్లస్ b ప్లస్ సి ఫైండ్ చేయమన్నారు. సో ఏ బదులు ఆ ఏ మ్యాట్రిక్స్ రాసాం, ప్లస్ ప్లస్ రాసాం, బి బదులు బి మ్యాట్రిక్స్ రాసాం, సో ప్లస్ ప్లస్ రాసాం, సి బదులు సి మ్యాట్రిక్స్ రాసాం. ఇప్పుడు వీటిని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. తెలుసు కదా అందరికీ, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయాలి, సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయాలి, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలి. సో -1 ప్లస్ 1 ప్లస్ -2. సో ప్లస్ ఇంటూ మైనస్ -2 డైరెక్ట్గా రాసింది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, -2 డైరెక్ట్గా రాస్తే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ -2 ప్లస్ ఇంటూ మైనస్ -2, సో +1. నెక్స్ట్ 3 + 5 + 2. సో సరిపోయింది. నెక్స్ట్ 1 + 0 + 1. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్. సో 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 +1. నెక్స్ట్ 4 + 2 +2. నెక్స్ట్ 2 + 1 +2. నెక్స్ట్ -1 + 2 +0. నెక్స్ట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ -3 +1. ఒకసారి అన్ని చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేద్దాం. -1 1 -2 సరిపోయింది. -2
-2 1 సరిపోయింది. సో 3 5 2 సరిపోయింది. సో 1 0 1 సరిపోయింది. 2 -2 1 సరిపోయింది. 4 2 2 సరిపోయింది. 2 1 2 సరిపోయింది. -1 2 0 సరిపోయింది. 3 -3 1. సో ఇలా సరిపోయిన తర్వాత అప్పుడు చెకింగ్ అయిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు +1 -1 క్యాన్సిల్. సో -2 మిగులుతుంది. సో -2 -2 -4 -4 +1 -3. సో 3 + 5 7 8 8 + 2 10. 1 + 1 2 +2 -2 క్యాన్సిల్ అయిపోతుంది. 1 మిగులుతుంది. 4 + 4 8 ఆన్సర్. సో 2 + 2 4 4 + 1 5 ఆన్సర్. 2లో 1 తెస్తే 1 1 + 0 1 +3 -3 క్యాన్సిల్ అవుతుంది. 1 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో -2 -3 10 2 1 8 and 5 1 1. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఫిఫ్త్ రోమన్కి వెళ్దాం. సో ఫోర్త్ వన్, if A matrix this one and B matrix this one and x is equal to A plus B, then find x. వాడే కండిషన్ ఇస్తాడు. x అనేది ఎలా వస్తుంది? ఏని బీని యాడ్ చేస్తే వస్తుంది. సో అంతే, ఏని బీని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో సొల్యూషన్ x is equal to A plus B. సో ఏ అంటే ఏంటి? 3 2 -1 2 -2 0 1 3 1. సో బి అంటే ఏంటి? -3 -1 0 2 1 3 4 -1 2. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్. 3 + -. సో ప్లస్ ఇంటూ మైనస్ -3. సో చూడండి, ప్లస్ మైనస్ వస్తే ఖచ్చితంగా ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. సో 3 + -3. నెక్స్ట్ 2 + -1 అంటే 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 2 - 1 -1 + 0 -1 + 0. నెక్స్ట్ 2 + 2 2 + 2 -2 + 1 -2 + 1 0 + 3. సో 0 + 3. నెక్స్ట్ 1 + 4 1 + 4. నెక్స్ట్ 3 + -1 3 + -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -1 1 + 2 1 + 2. ఇప్పుడు రాసేయండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 3 - 3 0 2 - 1 1 -1 + 0 -1 2 + 2 4 -2 + 1 -1 0 + 3 3 1 + 4 ఎంత? 5. 3లో 1 తీస్తే 2 1 + 2 ఎంత? 3. ఇదే ఎక్స్ మ్యాట్రిక్స్. సో అదే మనకి ఎక్స్ మ్యాట్రిక్స్. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందో అది రాసేయండి. సో 0 1 -1 4 -1 3 5 2 3 ఇదే కదా వచ్చింది. ఇలా రాసి బాక్స్ పెట్టండి. దిస్ ఈస్ ద ఆన్సర్. అంతేనా? సో నెక్స్ట్ ఫిఫ్త్ సొల్యూషన్. If these two matrices are equal, then find x, y, z, a. So what is it? These two matrices equal అని ఇచ్చారు. Given that. So what ఏమి ఇచ్చాడు అది రాద్దాం. Given that x - 3 2y - 8 z + 2 6. ఈ మ్యాట్రిక్స్ అంట మన మ్యాట్రిక్స్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ అంట. సో 5 2 -2 a - 4. If two matrices are equal, then the corresponding elements are equal. అది రాయాలి. If two matrices are equal, then corresponding elements are equal. Corresponding elements are equal. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అనేది ఇందులో ఉన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలంకి ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే x - 3 = 5. సో -3 అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో x = 5 + 3. సో దేర్ ఫోర్ x = 8. x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2y - 8 = 2.
ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం. సో -8 ఎట్స్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 2y = 2 + 8, 2y = 10. సో 2 మల్టిప్లై చేస్తుంది, అట్స్ వెళ్తే డివైడ్ చేయాలి. సో y = 10/2. సో 2 1s are 2 5s are. So therefore y = 5. Next one. So z + 2 = -2. Z + 2 = -2. సో z = -2 + 2 అట్స్ వెళ్తే -2 అవుతుంది. సో z = -4. ఇంకా లాస్ట్ ఎలిమెంట్ 6 = a - 4. రివర్స్ లో కూడా రాయొచ్చండి. a - 4 = 6. సో a = 6 + 4. సో a = 6 + 4 అంతా 10. సో ఈ విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేయడం వల్ల x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ, a వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ రోమన్లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెకండ్ రోమన్ కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం. If this matrix is equal to this matrix, then find x, y, z, a. ఆల్రెడీ ఇందాలు చేసాం. ఇందాలో మనం 2/2 మ్యాట్రిక్స్ చేసాం. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్. ఓకేనా? సో ఇది 3 rows 3 columns, ఇది కూడా 3 rows 3 columns. ఆర్డర్ ఈక్వల్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఫస్ట్ ఏం రాయాలి? గివెన్ దట్. సో వాడేమి ఇచ్చాడో అది రాయండి. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఏంటి? x - 1 2 5 - 5 0 z - 1 7 1 0 a - 5. ఈ మ్యాట్రిక్స్ అంట ఈ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అంట. ఏ మ్యాట్రిక్స్? 1 2 3 0 4 7 1 0 0. ఇందులో మనం రాసాం కదా, ఏం రాసాం? ఇఫ్ 2 matrices are equal, then the corresponding elements are equal. ముందు ఆ స్టేట్మెంట్ పడిపోవాలి. ఇఫ్ 2 matrices are equal, then the corresponding elements are equal అని రాసిన తర్వాత అప్పుడు మనకి ఎక్కడైతే అవసరం అక్కడ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అది అవసరం లేదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, అదే అవసరం లేదు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే మనకి 8 కావాలి, అవి వాటిని మాత్రమే మనం ఈక్వల్ చేయాలి. ఈ x - 1 అనేది 1కి ఈక్వల్. x - 1 = 1. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. -1 అట్స్ వెళ్తే +1 అవుతుంది. x = 1 + 1. సో x = ఏమొచ్చిందండి? 2 వచ్చింది. అంతే, అయిపోయింది. చాలా ఈజీ. ఆ ఒక్క విషయం తెలియాలి, ఆ ఒక్క విషయం రాయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ 2 matrices are equal, then the corresponding elements are equal అని రాయాలి. x వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్స్ ని మాత్రమే ఈక్వల్ చేయాలి. సో 5 - y = 3. ఓకేనా? సో ఇప్పుడు రెండు రివర్స్ రాద్దాం. 3 = 5 - y. అంటే అది ఇక్కడ, ఇది అక్కడ. -y ని ఇసి తీసుకొద్దాం, +3ని అసి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? y = 5 - 3. సో y = 2. y వస్తుంది. నెక్స్ట్ z రావాలి. z ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో z - 1 = 4. z - 1 = 4. -1 అసి తీసుకెళ్దాం, ఏమవుతుంది? +1 అవుతుంది. సో 4 + 1. సో 4 + 1 ఎంత మనకి? 5. సో therefore z = 5. ఇంకొకటి ఉంది, ఏముంది? a ఉంది. a - 5 = 0. చాలా ఈజీ అండి. a - 5 అంట 0 అంట. సో 5 నడిచి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది. సో therefore a = 5. అయిపోయింది. నెక్స్ట్, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. సో సొల్యూషన్. ట్రేస్ అంటే ఏం చెప్పాం మనం? ద సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, లేదంటే ద సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ఈ డయాగ్నల్ లో ఏదైతే ఉందో ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేసినట్లయితే, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసినట్లయితే ట్రేస్ వస్తుంది. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏ అనుకుందాం. లెట్ a = 1 3 - 5 2 - 1 5 2 0 1. సో ట్రేస్ ని tr తో డినోట్ చేయొచ్చు. సో tr ఆఫ్ a is equal to 1 plus minus 1 plus 1. So 1 plus into minus, minus 1 plus 1. Minus 1 plus 1 cancel. So 1. So therefore, trace of a is equal to 1. ఈ మ్యాట్రిక్స్ కి 1 వచ్చింది. సో ఇది మాట. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ అయితే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇంకా మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం.
థర్డ్ సొల్యూషన్. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3/3 అండ్ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఆఫ్ ఆర్డర్ 3/3. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది b - a and 4a - 5b. ఫస్ట్ b - a ఫైండ్ చేద్దాం. b - a. సో అంటే b మ్యాట్రిక్స్ ఫస్ట్ రాయాలి. సో -1 2 3 0 1 0 0 0 -1 మైనస్ ఏ మ్యాట్రిక్స్ తో రాయాలి 0 1 2 2 3 4 5 4 5 -6. చూడండి మ్యాట్రిసెస్ ఎడిషన్ ఏం చేసాం, ద సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సబ్ట్రాక్షన్ ఏం చేయాలి, ద డిఫరెన్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో ఇందాక యాడ్ చేస్తాను, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే ఓకేనా. సో -1 -0 2 -1 3 -2 నెక్స్ట్ 0 -2 1 -3 0 -4 0 -4 0 -5 -1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ మైనస్ ఇంటూ మైనస్ +6 ఇది ఒక్కటే వచ్చింది కనుక అది ఒక్కటే అక్కడ రాశాను. లేదంటే ఇక్కడ -1 -6 అని రాసి ఇంకొక స్టెప్ రాయొచ్చు కావాలంటే. ఓకేనా, నాకు బోర్డు సరిపోతుంది కనుక ఆ స్టెప్ రాయట్లేదు. మీరు కావాలనుకుంటే -1 -6 రాసి మొత్తం ఇదంతా యాసిడ్ రాసి మళ్ళీ -1 +6 రాయండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు -1 - 0 -1 2 -1 1 3 -2 1 0లో -2 తీస్తే -2 1లో -3 తీస్తే -2 0లో -4 తీస్తే -4 0లో -4 తీస్తే -4 0లో -5 తీస్తే -5 -1 +6 +5. So this is the answer. This is the answer. Next 4a - 5b ఏం చేయాలి, 4a - 5b. సో 4 ఇంటూ ఏ అంటే మ్యాట్రిక్స్ రాదు. ఏంటి ఏ మ్యాట్రిక్స్ 0 1 2 2 3 4 4 5 -6 మైనస్ 5 ఇంటూ బి అంటే బి మ్యాట్రిక్స్ రాయాలి. -1 2 3 0 1 0 0 0 -1. 4 ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయాలి. ప్రతి ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయాలి. సో చూడండి 0 ఇంటూ 4 1 ఇంటూ 4 2 ఇంటూ 4 నెక్స్ట్ 2 ఇంటూ 4 3 ఇంటూ 4 4 ఇంటూ 4. మీరు ఫస్ట్ టైం కనుక ఇలా చెప్తున్నాను. సో ఇంకా మనం చేసేవాళ్ళు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. సో 0 4 1 4 4 2 0 డైరెక్ట్గా రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం మనకు మల్టిప్లికేషన్ చేస్తాం కనుక స్కేలార్ మల్టిప్లికేషన్ మీకు తెలియాలి కనుక 4 ఇంటూ 4 చేస్తున్నాను. 5 ఇంటూ 4 -6 ఇంటూ 4 -5 ఇంటూ అంటే ప్రతి ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేయాలి. సో -1 ఇంటూ 5 2 ఇంటూ 5 ఓన్లీ 5తోనే. సో 3 ఇంటూ 5 0 ఇంటూ 5 1 ఇంటూ 5 0 ఇంటూ 5. సో 0 ఇంటూ 5 0 ఇంటూ 5 -1 ఇంటూ 5. ఇప్పుడు మల్టిప్లై చేసి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 0 ఇంటూ 0 4 1 4 4 2 8 2 4 8 3 4 12 4 4 16 4 4 16 5 4 20 -24 ఇది వచ్చింది. సో మైనస్ ఇప్పుడు ఇక్కడ 5 - 1 -5 2 5 10 3 5 15 0 5 0 0 0 -5. సో ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏంటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెన్స్. సో ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 0 minus into minus plus. So 0 plus 5 4 minus 10 4 minus 10 8 minus 15
8 minus 15. Next, 8 minus 0. 8 minus 0. 12 minus 5. 12 minus 5. 16 minus 0. 16 minus 0. 16 minus 0. 16 minus 0. 20 minus 0. So 20 minus 0. Minus 24. ఇక్కడ చూడండి, minus into minus plus. So plus 5. The last step. So 0 plus 5, 5. 5 లో 10 తీస్తే, so 4 లో 10 తీస్తే minus 6. 8 లో 15 తీస్తే minus 7. 8 లో 0 తీస్తే 8. 12 లో 5 తీస్తే 7. 16 లో 0 తీస్తే 16. మళ్ళీ 16. 20 లో 0 తీస్తే 20. సో minus 24 లో 5 తీస్తే minus 19. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంకా లాస్ట్ ప్రాబ్లం, ఈ ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లం. ఏం కట్టాలి? 3b minus 2a. 3b minus 2a. సో 3b అంటే bని 3తో మల్టిప్లై చేయాలి. నేను డైరెక్ట్గా చేస్తాను, ఎందుకంటే చిన్న ప్లేస్ ఉంది కనుక, మీకు ఆ ప్రాసెస్ తెలిసింది కనుక ఆ ప్రాసెస్లో చేయండి. నేను డైరెక్ట్గా చేస్తాను. 3 3s are 9. 3 2s are 6. 3 1s are 3. 3 1s are 3. 3 2s are 6. 3 3s are 9. ఇది 3b మ్యాట్రిక్స్. నెక్స్ట్ minus 2a మ్యాట్రిక్స్. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 1s are 2. 2 2s are 4. 2 3s are 6. 2 3s are 6. 2 2s are 4. 2 1s are 2. సబ్ట్రాక్షన్ చేయండి. సో 9 minus 2, 6 minus 4, 3 minus 6. 3 minus 6, 6 minus 4, 9 minus 2. వేసేయండి. సో 9లో 2 తీస్తే 7, 6లో 4 తీస్తే 2, 3లో 6 తీస్తే -3. రివర్స్ రాసేయండి. -3 to 7. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 3 of A. సో 3Aలోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మనం చేసాము. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 3Bలోని అన్ని చేస్తాం. అంటే రేపు మనం చేయబోయేది మల్టిప్లికేషన్. ఈరోజు మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తాము. రేపు మనం మల్టిప్లికేషన్ అంటే ప్రొడక్ట్ చేస్తాం అన్నమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రేపు ఎక్సర్సైజ్. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్లోని, మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లోని ఖచ్చితంగా మల్టిప్లికేషన్ మీద ఒక ఎస్ఐ అయితే ఉంటుందన్నమాట. సో కనుక రేపు ఎక్సర్సైజ్ని డోంట్ మిస్ ఇట్. అదేవిధంగా దీనికి సంబంధించిన లాజికల్ బిట్స్ అనేవి కింద ఇస్తానండి. సో ఆ లాజికల్ బిట్స్ అనేవి అటెంప్ట్ చేయండి. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వారు అయితే కింద ఉన్న గ్రూప్లో చేయండి. దీనికి సంబంధించి మొత్తం మెటీరియల్ అంతా వస్తుంది కనుక సో మన ఛానల్ని సో మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.